హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ పర్ఫెక్ట్ రివ్యూస్. రిలయన్స్ జియో తమ బడ్జెట్ రేంజ్లో ఉండే కీప్యాడ్ మొబైల్స్ యొక్క ప్రైస్ని ఈ మధ్యలో అయితే చాలా తగ్గించింది. కేవలం ₹699కే ఇవి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లలో మనకి రెండు రకాల మొబైల్స్ అయితే ₹699కి దొరుకుతాయి. అవి జియో భారత్ V2 మరియు కార్బన్ యొక్క భారత్ K1 4G మొబైల్. ఈ వీడియోలో మనం ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేసి వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. బాక్స్ మీద అయితే దీని యొక్క స్పెసిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి జియో సినిమా, జియో సావన్, HD వాయిస్ క్వాలిటీ, వైర్లెస్ FM రేడియో, LED టార్చ్ లైట్, కెమెరా లాంటివన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫోన్లో మనకి డిఫాల్ట్గా ఒక ఛార్జర్ అయితే వస్తుంది. వేరే ఛార్జర్ కొనాల్సిన అవసరం లేదు. అలాగే ఒక 1000 mAh బ్యాటరీ, ఒక వారంటీ కార్డ్ వస్తుంది. దీనికి వారంటీ అంటూ ఏముండదండి, దీని బాక్సే దీని యొక్క వారంటీ. ఒకవేళ ఫోన్ రిపేర్కి వస్తే మనం బాక్స్తో పాటు సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇది జియో భారత్ మొబైల్. ఫోన్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది వచ్చేసి 1.77 ఇంచెస్ డిస్ప్లే తోటి వస్తుంది. ప్రీవియస్ మొబైల్తో పోలిస్తే చాలా చిన్న డిస్ప్లే అని చెప్పవచ్చు. అలాగే 0.3 MP కెమెరా పెద్దగా యూజ్ అవ్వదు. ఓన్లీ UPI పేమెంట్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. దీంతో ఫోటోలు అయితే తీయలేం. అలాగే డౌన్ సైడ్లో వచ్చేసి 3.5 mm జాక్, అలాగే ఒక మినీ USB పోర్ట్ అయితే ఉంటుంది. సైడ్ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చు. జియో భారత్ కార్బన్ మరియు V2 రెండు మొబైల్స్ సేమ్గా ఉన్నాయి. కాకపోతే డిజైన్ వల్ల మనకి బ్లూ కలర్ మొబైల్ అయితే కొంచెం స్లిమ్గా అయితే కనిపిస్తుంది. ఇక ఈ మొబైల్ యొక్క టార్చ్ లైట్ని అయితే మీరు చూడొచ్చు. ఈ లైట్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. కాకపోతే నైట్ టైంలో వాడేటప్పుడు మాత్రం దీని వెలుతురు చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. పర్వాలేదు, 699 ప్రైస్కి అయితే వర్త్ అనే చెప్పచ్చు. రెండు ఫోన్లలో కీబోర్డ్ అయితే ఇలా ఇచ్చారు. బేసిక్ కీప్యాడ్, వైట్ కలర్ లైట్స్తో వస్తాయి. ఇక ఫోన్ని ఓపెన్ చేస్తే ఇందులో ఒకే ఒక సిమ్ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. డ్యూయల్ సిమ్ అయితే కాదు, అది కూడా జియో సిమ్ మాత్రమే వేసుకోవాలి. అలాగే ఒక మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చారు. బ్యాటరీ వచ్చేసి 1000 mAh బ్యాటరీ. ఇది సేమ్ నోకియా బ్యాటరీ లాగే ఉంది. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి దాదాపు 10 days వరకు అయితే వస్తుంది. అంటే ఓన్లీ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే వాడితే. ఒకవేళ జియో సావన్, జియో సినిమా ఇలాంటివన్నీ చూస్తే మాత్రం 3 to 4 days వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే పర్వాలేదు, గుడ్. ఫోన్ యొక్క వెల్కమ్ నోట్ అయితే ఇలా వస్తుంది. ఫోన్ యొక్క డిస్ప్లే క్వాలిటీస్ని అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. రెండు మొబైల్స్లో ఒకే రకమైన డిస్ప్లే వాడటం జరిగింది. రెండిటి సైజ్ సమానంగానే ఉన్నాయి. అలాగే ఈ రెండిట్లోనూ కూడా జియో కాయ్ OSని అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో రెండు మొబైల్స్లో కూడా ఆప్షన్స్ అన్నీ అయితే దాదాపు సేమ్గానే ఉన్నాయి. ఈ మొబైల్ని 2-3 days వాడిన తర్వాత ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. దీంట్లో వైఫై కానీ హాట్స్పాట్ కానీ అయితే లేవు. దీంట్లో జియో పే అయితే డిఫాల్ట్గా ఇచ్చారు, అది బాగానే పనిచేస్తుంది.
డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి చాలా ఎక్కువగానే ఉంది అనేది చెప్పవచ్చు. డే టైంలో మనకి లో బ్రైట్నెస్ పెట్టుకున్నప్పటికీ డిస్ప్లే అయితే బాగానే కనిపిస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. కెమెరా అయితే బ్యాక్ సైడ్ చూడడానికి ఇలా ఉంది. ఇప్పుడు కెమెరా ఎలా పనిచేస్తుందో చూద్దాం. కెమెరాలో మనకి వీడియో ఆప్షన్ కూడా ఉంది, పైగా జూమ్ చేసుకోవచ్చు, కానీ ఎలాంటి యూజ్ అయితే లేదు. నేనైతే కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీశాను, ఆ శాంపిల్ని ఇప్పుడు మీరు చూడొచ్చు. సిమ్ కార్డ్ వేసిన తర్వాత ఫోన్ అయితే ఇలా అప్గ్రేడ్ అవుతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, దాని నుంచి అదే అప్డేట్ అవుతుంది. తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యి ఒకసారి మళ్ళీ ఆన్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయిన తర్వాత మనకి ఫోన్లో అయితే జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ అయితే వాడచ్చు. ఇప్పుడు మీరు జియో టీవీ యొక్క శాంపిల్ చూడండి. అలాగే ఒకసారి జియో సావన్ యొక్క మ్యూజిక్ ఎలా ఉందో కూడా వినండి. దీంట్లో ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది, అదేంటంటే మనం కాల్ చేస్తున్నప్పుడు పైన ఒక స్పీకర్ ఇచ్చారు కదా, ఇదైతే యాక్చువల్లీ ఇది డమ్మీ స్పీకర్. ఇక్కడ ఎలాంటి స్పీకర్ లేదు. మీరు కాల్ చేసినా ఏం చేసినా సరే వెనుక ఉన్న స్పీకర్ నుంచి వెళ్ళే వినిపిస్తుంది. ఈ ముంగట ఉన్నది పూర్తిగా డమ్మీ. దీనికి లౌడ్ స్పీకర్ అన్నీ బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే వస్తాయి. సో ఫోన్ని వెనుక సైడ్ పెట్టుకొని వాడాల్సి ఉంటుంది. ఇది తప్ప వేరే డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు. 699 రూపీస్కి మనకి టీవీ వస్తుంది, ఫ్రీగా మ్యూజిక్ వస్తుంది. ఓన్లీ 123 రీఛార్జ్తో నెల మొత్తం గడిచిపోతుంది. సో ఈ ఫోన్ అయితే 100% వాల్యూ ఫర్ మనీ అని అయితే చెప్పవచ్చు. ఆడియో క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో.